మహాభారతంలో ద్యూత సభకి స్వాగతం సుస్వాగతం. ఒకవైపు నిలువెత్తు ధర్మము మాటకి బద్ధుడు అయిన ధర్మరాజు, ఇంకొక వైపు తన చెప్పు చేతల్లో ఉండే శకుని పాచికలతో దుర్యోధనుడు. భీష్మ పితామహులు విదురుడు ద్రోణాచార్యుడు ఆడొద్దు అని ధర్మరాజుకి హెచ్చరించిన ఒక క్షత్రియుడు ఎప్పటికీ ఆహ్వానం తిరస్కరించకూడదు కాబట్టి ఆటకి సిద్ధమైపోతాడు. దుర్యోధనుడికి పాచికలు వేయడానికి శకునిని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ పాచికలు కేవలం అతని మాటే వింటాయి. ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ అయింది, ధర్మరాజు తన పందెంగా పెట్టిన మొత్తం సంపదని కోల్పోతాడు. ఆటలో కేవలం వాళ్ళకి అధికారం ఉన్న వాటి మీదనే పందెం పెట్టాలి. కాబట్టి శకుని దుర్యోధనుడితో తన తమ్ముణ్ణి పందెంలో పెట్టమంటాడు. రెండు వైపుల నుండి సమానమైన పందెం పెట్టాలి కాబట్టి ధర్మరాజు ముందుగా నకులుడిని, తర్వాత సహదేవుణ్ణి, ఇంకా భీమార్జునులని కూడా పందెంలో పెట్టి ఓడిపోతాడు. ఆశ అనేది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఈసారి గెలిస్తే ఎలా అయినా అందరినీ విడిపించొచ్చు అని తనని తానే స్వయంగా పందెంలో పెట్టుకుంటాడు ధర్మరాజు. ఏముంది, యాజ్ యూజువల్ గా మళ్ళీ ధర్మరాజు ఓడిపోతాడు. రాజ్యం సంపదతో పాటు పాండవులందరూ స్వయంగా కౌరవులకి దాసులైపోతారు. ఇప్పుడు ఇంకా ఆట ఆపడం ధర్మరాజు చేతిలో కూడా ఉండదు. ఈ సంఘటన బట్టి ధర్మరాజు గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. దీన్ని ఆసరాగా పెట్టుకుని దుర్యోధనుడు ఏం చేశాడో తెలియాలి అంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.